కలాస్ ఏసీపీ కథ ముగిసింది. సార్ 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 కళ్ళు తెరిచి చూడండి సార్. కళ్ళు ఎందుకు తెరవట్లేదు? హాస్పిటల్కి తీసుకువెళ్తాం. సార్ సార్ డాక్టర్ సార్, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ చాలా సీరియస్గా ఉంది. సీరియస్గా ఉందా? డాక్టర్ సార్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఇలా చూడండి, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము, కానీ మేము బాగా ప్రయత్నిస్తున్నాం. మేము సార్ని కలవచ్చా? ఎలా ఉన్నారు సార్? మీరు ఒంటరిగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మీకేం వచ్చింది సార్? మేమందరం ఉన్నాం కదా సార్. మేమిద్దరం ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఎందుకు వెళ్ళాలి? పని ఇంకా పూర్తి అవ్వలేదు. పని పూర్తవుతుంది సార్. ఆ పనేంటో మాకు చెప్పండి. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండిపోయారు. బార్లో డాన్స్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న ఒక గ్యాంగ్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఎవరికి అతను సహాయం చేస్తూ ఉండేవాడో గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళని పట్టుకోవాలి. తెలిసిన వెంటనే ఆ గ్యాంగ్ మనుషులు వాళ్ళని చంపేశారు. కానీ ఈ పోలీసులు ఏం చేశారంటే తప్పుడు వ్యక్తి ఒకడిని కోర్టుకి తీసుకువెళ్లే సమయంలో అప్పుడు నకిలీ ఎన్కౌంటర్ చేశారు. తప్పుగా ఎన్కౌంటర్ చేశారు. ఎవరు? దీని వెనక ఎవరున్నారో మీకు తెలుసా సార్? చాలా కష్టపడి గూఢాచారి ఒకడు దొరికాడు. వాడిని నేను కలవడానికి వెళ్ళాను. తర్వాత వాడు అక్కడ లేడు. ఒకవేళ ఆ గ్రూపుకి చెందిన వాళ్ళే నన్ను అక్కడికి పంపించారా, లేదా వాళ్ళని ఇక్కడికి పంపించారా? ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఎవరు? వాడి పేరు దిలీప్. మేము వాళ్ళని కనిపెడతాం సార్. మీకేం కాదు సార్. మీరు బాధపడకండి సార్, అన్నీ సర్దుకుంటాయి. ఇంత భయంకరమైన గాలి! కిటికీలు తెరిచిపెట్టారా? ఆత్మ 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 అయ్యో అయ్యో
ఆత్మ అయ్యో ఆత్మ 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 అరే ఏమైంది ఫ్రెడీ? ఎందుకు అరుస్తున్నావు? ఆత్మ ఉంది ఆత్మ ఉంది ఆత్మ ఉంది ఎక్కడుంది ఆత్మ? అక్కడ ఉంది అక్కడ కిటికీ దగ్గర నిలబడ్డాడు కిటికీ దగ్గర ఉంది కిటికీ దగ్గర ఇప్పుడే ఆత్మ కిటికీ ఉంది, దగ్గరికి ఆత్మ వెళ్ళి ఉంది. చూస్తాను. ఆత్మ ఎక్కడుందో. ఏంటి నిద్రలో ఇలా వాగుతున్నారు? ఇక్కడ ఎవరూ లేరు. ఫ్రెడీ, అక్కడ ఎవరూ లేరు. మీరున్నారే. ఎవరది? జై దయా సార్. అరే ఏంటి ఏదో రాస్తుంది. హెల్ప్ మీ. కేస్ నంబర్ GF98KL765. ఆత్మ హెల్ప్ చేయమని అడుగుతుందా? అరే ఏమైంది ఫ్రెడ్డీ, ఎందుకు లేటుగా వచ్చావు? వదిన బయటికెళ్ళిందా? ఇల్లు మొత్తం నువ్వే క్లీన్ చేసినట్టున్నావు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2 విషయాలు మాత్రమే ఈ సిఐడిలో వింటున్నాను. ప్రద్యుమన్ ప్రద్యుమన్ ప్రద్యుమన్, ఫ్రెడీ 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 ఫ్రెడీ. అరే ప్రద్యుమన్ వెళ్ళిపోయాడు కదా, నన్నైనా ఏదైనా కేసు సాల్వ్ చేయనివ్వండి. అభిజిత్ నాతో కాస్త రండి. ఎస్ సార్. ప్రాబ్లం ఏంటి ఫ్రెడీ? ఏం లేదు సార్, ఊరికే సార్. అభిజిత్, నిఖిల్, ఏమైంది సార్? నిఖిల్ నేను సీడ్ నుంచి వెళ్ళిపోతున్నా. ఏంటి? అరే చాలు సార్, పొద్దునే కామెడీ చేస్తున్నారు. కామెడీ చేయట్లేదు, నేను సీరియస్గానే చెప్తున్నాను. కానీ ఏమైంది సార్? నిన్న రాత్రి నేనొక ఆత్మని చూశాను. ఆ ఆత్మ అవును నిజంగానా? అవును. నిన్న రాత్రి హఠాత్తుగా నీ కళ్ళు తెరిసి అప్పుడు చూశాను. సార్ మీరు కళ్ళు తెరిచి చూసుండరు, అది ఖచ్చితంగా కలే ఉంటుంది. అది కలేం కాదు, అది కల కాదు నిఖిల్. అందువల్లే నేను సీడీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. సార్ ఆత్మ కోసం మీరు సిఐడి వదులుతారా? ఆ. కానీ ఎందుకు సార్? ఆ ఆత్మ ఎందుకు నీ ఇంటికి రాలేదు? అభిజిత్ ఇంకా దయా సార్ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నా ఇంటికి ఎందుకు వచ్చింది? సార్ పక్కింటి వాళ్ళు మీతో ఆటలాడుతుంటారు సార్. ఇది ఆట కాదు. కిటికీలో ఏం రాసిందంటే కేస్ నెంబర్ GF98KL765. ఒకవేళ ఇది ఆట అయితే ఈ కేస్ నెంబర్ కూడా అబద్ధమై ఉండాలి. రికార్డ్ రూమ్కి వెళ్ళి చెక్ చేసి అనేది తెలుసుకోగలం సార్. దయా సార్ చెప్పారు నిద్రపోవడానికి ముందు పాలు తాగి నిద్రపోవాలట. బాగా చల్లగా ఉంది. ఈ సమయంలో ఎవరు? అరే ఇది సార్. హలో, ఎవరు? ఆత్మ. ఏంటి ఆత్మానా? అయ్యోయ్యో భగవంతుడా, నా నెంబర్ నీకిచ్చింది ఎవరయ్యా? దయచేసి నన్ను తొరమొద్దు, నన్ను వదిలేయి. అరే సార్ నేను నిఖిల్ మాట్లాడుతున్నాను. నిఖిల్ సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఆత్మ సార్, ఆత్మ. ఆత్మనా? ఎక్కడ?
అది ఆత్మ ఎలా నీ ఇంటికి వచ్చింది? సార్ నాకు తెలీదు సార్. సార్ మీ ఇంటికి వచ్చిన ఆత్మవే ఇప్పుడు నా ఇంటికి వచ్చింది సార్. అయ్యో బాబోయ్ దేవుడా! నిఖిల్, నో పంచి, దయాసార్ ఇంటికి వెళ్ళిపో. దయాసార్ ఆత్మ సంగతి చూసుకుంటారు. ఫోన్ పెట్టేవయ్యా, సార్, ప్లీజ్ సార్, సార్, ఫోన్ పెట్టే సార్, ప్లీజ్. భయం సార్. వేస్తుంది. అరే సార్, ఆత్మ వచ్చేసింది. నిఖిల్, ఇటు పంపించావా? అరే సార్, అరే సార్, ఆత్మ. సార్, అరే సార్, ఆత్మ కాదు, నేను నిఖిల్ని. నిఖిల్, నువ్వు చాలా బయటిచ్చేసావు. ఎలా భయపడ్డానో తెలుసా? అరే సార్, ఆ ఆత్మ నా వెనకే వస్తుంది. నా జీవితాన్ని ఇప్పుడు నాశనం చేయబోతుంది సార్. సార్, రేపు పొద్దునే రికార్డ్ రూమ్ వెళ్తాం. ఆ కేసు ఏంటో మనం చూద్దాం సార్. ఈ తిరుగుతున్న ఆత్మ, ఆ కేసుడు చూద్దాం. ఇతనే దిలీప్ సార్. దిలీప్, ఇలా పారిపోయావంటే విషయం తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా నువ్వు ఒక ఫ్రాడ్ అని. సార్ నేనేమీ చేయలేదు ఏయ్, సార్. ష్, ష్, ష్. నడు. సార్ నేను చెప్పేది వినండి నడవరా, సార్. నడు. రా. నిఖిల్, నువ్వు ఇక్కడ చెక్ చేయి, నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఓకే సార్. దొరికిందా? GF 98 KL 765 సార్, దొరికింది సార్. అయితే నిజంగానే ఇదే సార్. ఉందా? ఇదిగో చూడండి సార్. సరే చూద్దాం అసలు ఈ కేసులో ఏం జరిగిందన్నది. సరే సార్. మహేష్కి ఊరి శిక్ష. ఓకే, తర్వాత మహేష్ వీడాత్మనే మన ఇంటికి వచ్చింది. అవును సార్. సార్. మహేష్ ఇదిగో మీరు వెతుకుతున్న ఫైల్ మీకు దొరికిందా లేదా? దొరికింది. నిఖిల్, ఫైల్ తీసుకురా. నేను వెళ్ళను సార్. నువ్వు వెళ్ళాల్సిందే. ఇది ఒక సీనియర్ ఆర్డర్. సార్ మీరు సీనియర్ మాట ఖచ్చితంగా వినే తీరాలి. కానీ సార్ మీరు సీనియర్. ఒక సీనియర్ ఉన్నప్పుడు ఇలాంటి జూనియర్ అపాయకరమైన పనికి వెళ్తే అది బాగుండదు సార్. రండి సార్. మెల్లగా సరే మెల్లగా. సార్. సార్ జాగ్రత్త. సార్ మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ కాలు కూడా పట్టుకుంటాను సార్. నేను ఎవరిని రమ్మనలేదు సార్, ఎవరిని పిలవలేదు సార్.
వీడి నోరు తెరిపించు దయా. నేను ఎవరిని రమ్మని చెప్పలేదు. లేదు సార్, లేదు సార్. నీకేం తెలుసు అది మర్యాదగా సరిగ్గా చెప్పు. సార్ నాకు డబ్బులు ఇచ్చారు సార్. చూసారా? దేనికోసం నీకు డబ్బులు ఇచ్చారు? సార్ నేను టీ కొట్టు దగ్గర నిలబడి ఉన్నాను సార్. ఆ రౌడీల్లో ఒకడు అన్నాడు, నువ్వు ఆ పోలీస్ జీప్ రాగానే ఆ అమ్మాయిలిద్దరిని బయటికి దిగమని చెప్పు అన్నాడు సార్. తర్వాత నువ్వేం చేసావు? జీపు వచ్చి ఆగిన వెంటనే నేను తనకి సైగ చేశాను ఇక సార్. అతుల్ జీపులోంచి కిందకి దిగాడు. ఆ తర్వాత వాడు నీ వైపు వచ్చాడు కదా. అవును సార్, కానీ నాకు విషయం తెలియదు సార్. పోలీసులు వాళ్ళని చంపేస్తారని. డబ్బులు ఎవరిచ్చారో? ఉమన్ సారే ఇచ్చారు సార్. అతను ఒక బ్రోకర్, కర్నాల్వాడిలో ఉంటున్నాడు సార్. వాడు పాతాళంలో ఉన్నా సరే వాణ్ణి అక్కడి నుంచి కూడా మేము లేపుకొస్తాం. అచ్చా, ఇక్కడ జరిగిందే. అవును సార్, కేసు ఫైల్లో ఈ చోటే రాసుంది. సార్ నేను విన్నాను ఆత్మ ఎక్కడికైనా వస్తుందట. ఏ చూడు, ఊరికే బయలుదేరించుకో. లేదు సార్, ఊరికే చెప్పాను అంతే. సైలెంట్. లాక్ చేసింది సార్. నిఖిల్, నిఖిల్, ఏమైంది సార్? నువ్వు చూసావా? ఇక్కడ 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 లేదు సార్. లేదా? మహేష్ గౌడ్ ఆత్మ ఏమో ఫైల్ చూడబట్టుంది, కానీ ఫైల్ ఏం చెప్తుంది? ఇక్కడ హత్య జరిగిందని. కానీ సార్ హత్య చాలా ముందు జరిగింది. అది నాకు తెలుసు. ఆత్మకి నా ఇల్లే దొరికిందా? సార్ శబ్దం లోపల నుండి వస్తుంది. ఊరికే ఉండరా. సార్ ముందు మీరు వెళ్తారా నేను వెళ్ళనా? మంచి పనికి అడగాలా? నేనే పోతాను. ఏటా శబ్దం పైనుంచి వస్తుంది? ఆ? సార్ నేను పారిపోతాను సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆచి, నోరు మూసుకో. ఎందుకు భయపడుతున్నావు? మనం సిఐడిస్, ధైర్యంగా ఉండాలి. ధైర్యం వచ్చింది, రండి వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. అరే, ఈడు మగేషు. ఈడికి ఉరి శిక్ష వేశారు కదా. అంటే ఇది ఆత్మ సార్. ఆత్మ 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 పారిపోండి. అయ్యో అయ్యో, ఆత్మ పారిపోదాం. వచ్చే వచ్చే వచ్చే. ఆత్మ ఆత్మ అది ఆత్మ. అయ్యో అయ్యో, ఆత్మ ఆత్మ ఆత్మ. అయ్యో అయ్యో అయ్యో. త్వరగా త్వరగా త్వరగా. పొడి 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 పొడి. ఆత్మ ఆత్మ ఆత్మ. పొడి పొడి. వెళ్ళిపో వెళ్ళిపో. త్వరగా వెళ్ళు 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 వెళ్ళు. అభిజిత్ సార్, అభిజిత్ సార్. అరే ఏంటిది, ఆడుకుంటున్నారా? ముంబై మ్యారథాన్లో పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నారు, లేదా దొంగకు భయపడి ఇలాగ పారిపోయి వస్తున్నారా?
ఎన్నిసార్లు మీకు చెప్పాలి, ఇది సిఐడి బ్యూరో. వీధుల్లో ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారు. ఇదంతా మునుపు జరిగి ఉండొచ్చు మీ ఏసీపీ ప్రద్యుమన్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఐ వాంట్ డిసిప్లైన్. డి ఫర్ దిగ్విజయ్, డి ఫర్ డిసిప్లైన్. అర్థమైందా? ఈ జబ్బుకి ఎక్కడా ట్రీట్మెంట్ ఉండదు. ఏమైందో చెప్పు ఫ్రెడీ. చెప్తాను సార్, మొత్తం చెప్తాను సార్. మా ఇంట్లో నేను ఆత్మ మీ ఇద్దరికి పిచ్చి పట్టలేదుగా? అరే ఇది మీ కల్పితం. ఎవరినైనా చూస్తుంటారు, వాళ్ళు ఆత్మవేషం వేసుకుని మిమ్మల్ని మోసం సార్ చేస్తున్నారు. ముందు ఫ్రెడీ సార్ చెప్పిన దాంట్లో నాకు కూడా నమ్మకం లేదు, కానీ నేనే నా కళ్ళారా చూశాను సార్. అది ఆత్మే సార్. అలాగా? సరే పదండి, మీ ఆత్మను చూసొద్దాం. నువ్వు ఒక సిఐడి ఆఫీసర్, ఇలా భయపడి రావడానికి సిగ్గుగా లేదా? వీడు కూడా నాతో పాటే పరిగెడొచ్చాడు. సార్ నేను ఆత్మతో గొడవపడి ఉంటాను, కానీ ఫ్రెడీ సార్ చాలా భయపడి పారిపోయారు. అప్పుడు నేను భయపడ్డాను సార్. అయితే ఆత్మ మిమ్మల్ని వెంబడించిందా? లేదు సార్, మేము షూట్ చేశాక భయపడి పారిపోయింది అనుకుంటా. చాలు చాలులే ఆపండి. మీ ఆత్మ ఎక్కడ నుంచునుంది? సార్ అది మహేష్ ఆత్మ ఇక్కడే నుంచుంది సార్. ఈ షూ గుర్తులు చెరగకుండా అలాగే ఉన్నాయి. అయితే మీకు కనిపించింది ఆత్మ కాదు, మనిషి. అర్థమైందా? సార్ ఒప్పుకుంటున్నాను సార్, నేను బుద్ధి లేని వాడినని. కానీ ఈ ఫైల్ అబద్ధం చెప్పదు కదా. మహేష్కి ఉరిశిక్ష వేశారు, ఇది నిజమే కదా సార్? మహేష్కి ఉరిశిక్ష పడింది నిజమే. అలా అని ఇది అబద్ధం కాదు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఫైల్ ఇవ్వు. అయితే మహేష్ హత్య చేసింది ఇక్కడ, మరేమో ఇక్కడ విపుల్ బాడీ ఉంది. ఆ మహేష్ విపుల్ని కాల్చింది సరిగ్గా ఈ చోట నుంచునే. ఆ తర్వాత బాడీ ఇక్కడి నుండి పారిపోయాడు. ఎదురుగుండా ఉన్న సెక్యూరిటీ వాణ్ణి పట్టుకున్నారు. పట్టుబడ్డాక తనకి ఉరిశిక్ష పడింది. ఎందుకంటే మహేష్ తన గన్నుని విపుల్ శవం పక్కన వదిలేసి పారిపోయాడు. ఈ ఒక్క విషయం వల్లే నాకు అనుమానంగా ఉంది ఫ్రెడీ. మహేష్ తన గన్ను వదిలేసి ఎందుకు పారిపోయాడు? దానివల్లే కదా వాడు పట్టుబడ్డాడు. ఒక హంతకుడు హత్య చేసిన తర్వాత బాడీ పక్కనే గన్ను పెట్టేసి ఎందుకని పారిపోవాలి? ఒకవేళ మహేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా లాకర్ నుండి గన్ను బయటికి తీశారా? అవకాశం ఉందిగా. అయిండొచ్చు, కానీ గన్ను పెట్టింది ఎవరు? అదెలా మనం కనిపెట్టగలం? ఒక ఐడియా ఉంది. ఆ మహేష్ ఇంటికి విపుల్కి సంబంధించిన వాళ్ళని పిలవండి. మీరందరూ కలిసి ఆటలాడుతున్నారా ఏంటి? నా కొడుకుని చంపిన నేరస్తుడికి శిక్ష పడింది, మళ్ళీ ఎందుకని కేసుని తిరిగి ఓపెన్ చూడండి చేస్తున్నారు? మేడం, నేను చెప్పేది మీకు పూర్తిగా. మహేషే హంతకుడు, వాడొక మోసగాడు. శనయ్య ప్లీజ్, మహేష్ నా భర్త. ఇంకా చనిపోయిన అతని గురించి ఇలా మాట్లాడితే ఏమొస్తుంది? మీరు మీ గొడవని కాస్త ఆపుతారా? నేహా మేడం, నాకు ఒక విషయం చెప్పండి. మహేష్ తన గన్నుని ఏ లాకర్లో పెట్టాడో ఆ లాకర్ కోడ్ నెంబర్ ఇంకెవరికైనా తెలుసా? తెలీదు. మహేష్కి తప్ప ఆ లాకర్ కోడ్ ఇంకెవరికి తెలీదు. అయితే విషయం స్పష్టంగా ఉంది. హత్య చేసింది మహేషే. ఓకే, మా ఎంక్వైరీ పూర్తయింది. మేము ఈ కేసుని క్లోజ్ చేయబోతున్నాం. మీరు కేసుని క్లోజ్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్, కేస్ క్లోజ్డ్.
ఆత్మ ఎందుకని మహేష్. ఈ కేసుని మీరు క్లోజ్ లేదు, 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 లేదు. చెప్పు ఆ, ఆత్మ ఆత్మ అయ్యో మీరు చేసింది కరెక్ట్ కాదు. వద్దు. దీని పరిణామం బాగుండదు. ఓపెన్ చేయండి, కేసును మళ్ళీ ఓపెన్ చేయండి. ఏయ్ నిన్నే ఆగో, ఆగమన్నానా? ఎవరు ఎవరది? అగు నా చెప్పులు చెప్పులు వేసిన వస్త్రా వస్త్రా. విక్కీ, నువ్వా? నువ్వు మహేష్ తమ్ముడువేనా? చూడండి అయ్యా, ఇతనే మీ ఆత్మ. ఏంటి నువ్వు చేసిన పని? ఈ ఆత్మ డ్రామా ఎందుకు వేశావు? మా అన్నయ్య మహేష్కి న్యాయం జరగాలి సార్. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఆయన నిరపరాధి. నాకు మీ సహాయం కావాలి సార్. ఇదే సహాయం అడిగే విధానమా? ఇంకేం చేయమంటారు సార్? ఎందుకంటే మా అన్నయ్యని అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా మందిని సాయం అడిగాను. అయినా కూడా మా అన్నయ్య మహేష్కి ఉరిశిక్ష విధించారు. నేనప్పుడే నిర్ణయించుకున్నాను, ఇలాగే మహేష్ ఆత్మలో తిరుగుతూ ఉండాలి అని. అప్పుడే ప్రజలందరూ అనుకుంటారు మహేష్ ఆత్మ న్యాయం కోసం తిరుగుతూ ఉందని. కానీ మీరు కేసును క్లోజ్ చేసేశారు. కేసుని క్లోజ్ చేస్తానని చెప్పింది అబద్ధం, ఆత్మని పట్టుకోవడానికి. నిజానికి విక్కీ నీ ఆలోచన తప్పుగా ఉంది. ఒకవేళ మీ అన్నయ్య నిర్దోషి అని నీకు అనిపించుంటే ఈ కేసుపై మేము చర్యలు తీసుకుంటాం. ఓకేనా సార్? అలాగే కానివ్వండి. ఇప్పుడు నువ్వు బయలుదేరొచ్చు. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇంకా నయమే ఆత్మని పట్టుకున్నాము. సార్ మీరు కూడానా? నాకు తెలుసు, ఈ ఆత్మ గీత్మ అంతా ఏమీ లేదు. మహేష్, ఎటుపోయాడు? ఇప్పుడేగా వాడిని ఇక్కడ చూశాను. ఈ విక్కీని ఇప్పుడే కదా పట్టుకున్నాం. మహేష్ ఆత్మలా వేషం వేసుకుని తిరుగుతున్నాడు. మరి ఈడెవడు? నిజంగానే మహేష్ ఆత్మ తిరుగుతుందా ఏంటి? సార్, విపుల్ ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు అతనికి ఒకే నంబర్ నుండి 15 సార్లు కాల్ వచ్చింది సార్. 15 సార్లా? ఎవరి నంబర్ అది? మహేష్ వైఫ్ నేహాది. మహేష్ వైఫ్ నేహా దగ్గర నుంచా? మహేష్ వైఫ్ విపుల్కి ఫోన్ చేసింది 15 సార్లు ఆ రోజు రాత్రే. మహేష్ విపుల్ని చంపేశాడు. ఓ పని చేయండి, మహేష్ వైఫ్ నేహాని తనకు సంబంధించిన అందరినీ పిలుచుకురండి. చెప్పు, నేను ముందే చెప్పాను కదా పని అయిపోతుందని. అరే ఏ కష్టము ఉండదు. చెప్పండి, మీకు ఏం కావాలి? అరే సార్, ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? అతన్ని బండి నుంచి బయటికి పిలిచావు ఎందుకని? అతను ఎన్కౌంటర్ చేశావు. ఎన్కౌంటర్ చేయడానికి డబ్బులు ఇచ్చింది ఎవరో చెప్పరా? చెప్పరా? సార్ చెప్తాను సార్, చెప్తాను సార్. తను పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. సార్, అతనికి ధీరజ్ చేసే అక్రమ బిజినెస్ గురించి బాగా తెలుసు. అందుకనే తనని ఎన్కౌంటర్ చేశాడు. ఎవడా వ్యక్తి? సార్, దీపేష్. ఏంటి సార్ అదోలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? నేను కష్టాన్ని తీసుకోను, కష్టాన్ని ఇస్తాను. కేసు గురించి మాట్లాడండి అయ్యా. నాకు ఆ స్నేహం మీద డౌట్గా ఉంది. నాకు ఒక విచిత్రమైన విషయం అక్కడ నోటీస్ అయింది.
స్నేహ ఇంటి పరిస్థితి బాలేదు. గోడకి సున్నం మొత్తం పోయింది, పగుళ్ళు పగుళ్ళుగా ఉంది. అలాంటప్పుడు దాని దగ్గర ఎలాగా డైమండ్ నెక్లెస్ బంగారం వచ్చింది? సార్ ఈ ప్రశ్నకి జవాబు స్నేహానే చెప్పాలి. రండి రండి రండి. స్నేహ ఎక్కడా? సార్ నేహ కనపడలేదు సార్. కనిపించట్లేదా? ఎప్పటి నుండి? సార్ అదేంటంటే వదిన ముందు స్వీటీని స్కూల్ నుండి పికప్ చేసుకున్నారు, ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేశారు. కానీ ఆ తర్వాత వదిన ఎక్కడికి వెళ్ళారో తెలీదు సార్, జాడే లేదు. సార్ ఈ విచారణ వల్ల మేము అలసిపోయాం. స్నేహ వదిన ఏం చేశారో మాకు తెలీదు. నువ్వు ఉండు రేష్మి. పాపా, ఈ పిల్లల దగ్గర నాకెప్పుడు గొడవేనయ్యా. అభిజిత్, మీరు చూడండి. ఎస్ సార్. స్వీటీ, భయపడకు, ధైర్యంగా ఉండాలి. ఒక విషయం చెప్పు, నిన్ను ఇంట్లో వదిలేసిన తర్వాత మమ్మీ ఎక్కడికి వెళ్ళారో తెలుసమ్మా? తెలీదు. ఏమీ చెప్పలేదా? ఓకే, సరే, పర్వాలేదు. మునుపు సందేహం మాత్రమే ఉండేది, ఇప్పుడు అది రుజువైపోయింది. ఈ విపుల్ హత్యలో స్నేహ హ్యాండ్ ఉంది. ఎస్ సార్. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. స్నేహ ఫోన్ని ట్రాక్ చేయండి, తను ఎక్కడున్నా కనిపెట్టండి. సార్, తప్పుగా అనుకోకండి. ఇందాకే అడిగాను, ఏదో ఉంది, కానీ విషయం ఏంటో చెప్పట్లేదు. అందులో ఏముందిలే. అవును సార్, విషయం ఏంటో చెప్పండి ప్లీజ్. ఆ రోజు మనం విక్కీని పట్టుకున్నాం కదా, అదే రోజు నేను మహేష్ ఆత్మను చూశా. ఏంటి? ఆత్మ? ఏమంటున్నారు సార్? నాకు తెలుసు నేను చెప్పేది మీరు నమ్మరు అని, అందుకే చెప్పలేదు. సార్, అనవసరంగా మీరు పొరపడుతున్నట్టు. లేదు, నేను మహేష్ ఆత్మనే చూశాను. అయితే మేము కూడా చూడాలి. ఇక్కడా సార్? ఇక్కడే నేను మహేష్ ఆత్మని చూశాను. ఒకవేళ మహేష్ ఆత్మని మీరు ఇక్కడే చూశారంటే ఖచ్చితంగా ఇంకెవరైనా చూసుండాలి కదా. చూసుండొచ్చు. ఆ టీ కొట్టని అడుగుదాం. అడుగుదాం. చూడనా, ఇక్కడ నిన్న ఎవరైనా నల్ల సూటు వేసుకున్న అతను ఇటు తిరగడం మీరు చూసారా? నల్ల సూటా? అవును సార్, ఒక మనిషిని చూశాను, చాలా విచిత్రంగా ఉన్నాడు. విచిత్రంగానా? అంతే ఎంత విచిత్రంగా ఉన్నాడు? సార్, ఇక్కడ ఒక టీ కొనుక్కున్నారు సార్, ఆ టీ తీసుకుని అదిగో ఆ చెట్టు వెనక్కి వెళ్ళి తాగారు. చెట్టు వెనక్కి వెళ్ళి టీ తాగాడా? అవును సార్, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. నా కోసమే వెయిట్ చేసి ఉంటాడు. సరే, అక్కడికి వెళ్దామా? చెట్టు వెనక్కి వెళ్దాం. వాడు చెట్టు వెనకాతలు ఎందుకు నించుని టీ తాగాలి? నేను అదే ఆలోచిస్తున్నాను, వాడు ఇక్కడెందుకు తిరుగుతున్నాడు? సార్, ఆ టీ కప్పు ఇదే అయి ఉంటుంది సార్. దీని గ్రీస్ అంటుకుంది సార్. మహేష్ ఆత్మ చెయ్యి మురికిగా ఉండుంటుందా? ఆత్మ చేతికి ఇలా సార్ గ్రీస్ ఉంటుంది. సార్, మహేష్ ఒక గ్యారేజ్ పెట్టున్నాడు కదా, అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు సార్ ఈ గ్రీస్. ఒకవేళ మహేష్ ఆత్మ గ్యారేజ్లోనే దాక్కుందా ఏంటో. నాలుగు వైపులా వెతకండి. మహేష్, మహేష్,
స్నేహ మేడం 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 మహేష్, మేడం అరే, ఏమైంది మేడం, ఏమైంది మీకు మేడం కూడా మహేష్. మేడం మేడం ఏమైంది సరే ఈవిడికి హార్ట్ అటాక్ అనుకుంటా. హార్ట్ అటాక్ ఈవిడ మహేష్ మహేష్ అనే కదా చెప్పారు. అయితే మహేష్ ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెతకండి. తర్వాత పూర్వి అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. మహేష్ ఆ ఆత్మ ఇక్కడ సార్, జాగ్రత్తగా ఎక్కడో వెళ్ళండి సార్. నువ్వా? ఆత్మ ఆత్మ మహేష్ ఆత్మ. ఫ్రెడీ ఫ్రెడీ ఆత్మ 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 మహేష్ యొక్క ఆత్మ సార్. మహేష్ ఆత్మనా? మహేష్, నీకు ఊరి శిక్ష పడింది కదా, నువ్వెలా ప్రాణాలతో ఉన్నావు? సార్ నేను నిరపరాధిని సార్. నాకు ఉరి శిక్ష విధించారు. కానీ నిజమేంటంటే నేను విపల్ని చూడడానికి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ముందుగానే చనిపోయాడు సార్. నేను భయపడ్డాను సార్, అక్కడి నుంచి పారిపోయాను. సర్లే ఆ విషయం పక్కన పెట్టు. నీకు ఊరి శిక్ష విధించాక కూడా నువ్వెలా బ్రతికున్నావు ఇక్కడ? ఉరి శిక్ష తీయబోయే రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు అందరూ అనుకున్నారు నేను చనిపోయానని. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం నన్ను హాస్పిటల్కి పంపారు. అక్కడే నేను స్పృహలోకి వచ్చాను. నేను డాక్టర్కి డబ్బిచ్చి నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అతను నా బాడీకి బదులుగా వేరొక బాడీకి అంత్యక్రియలు చేశారు. అప్పుడు నేను హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చేసాను. కానీ విపుల్ చచ్చింది నీ గన్నుతోనే. ఇంకా నీ గన్నేమో విపుల్ బాడీ పక్కనే పడుంది. సార్ ఈ పనులన్నీ చేసింది నా భార్య సార్. నా గన్నెని నేను నా లాకర్లో పెట్టాను. దాని కోడ్ ఒకటి నాకు తెలుసు, ఇంకొకరు స్నేహాకి సార్. నువ్వు దీన్ని సీడీతో చెప్పుండొచ్చు కదా, ఈ ఆత్మలో నటించాల్సిన అవసరం ఏమొచ్చింది? సారీ సార్, నేను చూసినప్పుడు మా తమ్ముడు విక్కీ ఆత్మలాగా నాటకమాడుతూ ఈ కేసుని రీఓపెనింగ్ చేయాలనుకున్నాడు. నాకేమనిపించిందంటే నేను నిజంగా ముందుకొస్తే ఆ కేసుకి ఇంకా బలం దొరుకుతుందనుకున్నాను. అందుకనే నేను ఏయ్! ఆగు! నువ్వా? నువ్వు విపుల్ అమ్మవు కదా? అవును, విపుల్ వాళ్ళ చిన్నమ్మని. అయితే విపుల్ని చంపేది నువ్వేనా? నేను డబ్బుల కోసం విపుల్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత అప్పుడే నాకు తెలిసింది తన మొత్తం ఆస్తిని విపుల్ పేరు మీద రాశారని. ఈ స్నేహ తనలా మీ ప్లాన్లోకి వచ్చింది? నాకు విషయం తెలిసింది. అది ఆ స్నేహ డబ్బు కోసం విపుల్ని ప్రేమించినట్టు నటిస్తుంది అని. తరువాత మహేష్ని వదిలి వెళ్ళాలనుకుంది. దానివల్ల నేను ఒక షూటర్ని హైర్ చేసుకున్నాను. ఆ తర్వాత విపుల్ని చంపేశాను. తర్వాత మహేష్ని అందులో ఇరికించాను. కానీ మహేష్ తప్పించుకున్నాడు, నువ్వు ఇరుక్కున్నావు. అందువల్ల నువ్వు చేసిన నేరానికి నీకు శిక్ష పడి తీరుతుంది. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఫోన్ చేయకు, నన్ను చూసే ప్రయత్నం చేయొద్దు అని. కానీ మరి ఎందుకు నన్ను రమ్మన్నావు? నీకు తెలుసు కదా పరిస్థితి దారుణంగా ఉంది, ప్రమాదకరంగా ఉందని. మనం దొరికిపోయామంటే మన జీవితాలు నాశనం అవుతాయి.
సార్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ నేనేమి చేయలేదు. నోర్మోయ్, అతుల్ని ఎన్కౌంటర్ చేయమని నువ్వే కదరా డబ్బిచ్చింది. డబ్బిచ్చావు, డబ్బు. ఆ పోలీస్ ఎవర్రా? సార్ నేను గనక పేరు చెప్పానంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. అలా నువ్వు చెప్పకపోతే ఇక నువ్వు ప్రాణాలతో బతకలేవు. సార్ అతని పేరు 15 సంవత్సరాలుగా ఈ ప్రద్యుమన్ చెబుతున్నారు ఏదో సమస్య అని. తను ఒంటరిగా ఇక్కడ ఒక కేసు కూడా సాల్వ్ చేయలేదు. సిఐడి లేదు. ఆయన ఎక్కడ పనిచేశాడు? మంగళ్ షాదీ మ్యారేజ్ బ్యూరో. సార్ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే అన్నీ సెట్ చేసేశారు. సెట్ చేశానంటే దానికి అర్థం వచ్చిన కేసులన్నీ ఇలా సాల్వ్ చేసేసాను కదా. అరే దిగ్విజయ్, నువ్వు వచ్చి రాగానే అదరగొట్టేసావయ్యా. థ్యాంక్ యూ సార్. నేను నిజంగా కల్లో కూడా అనుకోలేదు జీవితంలో నువ్వింత మంచి పని చేస్తావని. అలా ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మరి నన్నెందుకు ఇక్కడికి తీసుకురావాలి? ఎందుకంటే ప్రద్యుమన్ని బయటికి పంపాలి. దానికోసమే. సార్ మీకు కాలిపోయే స్మెల్ ఏమైనా వస్తుందా? ఎప్పుడైతే ఒక నల్ల కాకి తూర్పు వైపుకు తిరిగి కావు కావుమని 3 సార్లు అరిచిందంటే ఆ రోజు బాగోలేదని అర్థం. సిఐడి బ్యూరో లాంటి పవిత్రమైన స్థలంలో కలంకాన్ని ఏర్పరిచావు. సార్ మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, ధైర్యాన్ని చూడండి. ఎవడైతే తనని తాను చంపుకుంటాడో అప్పుడు హంతకుడు ఎలా బయటపడతాడు? ఎవడైతే డబ్బు కాసపడి మర్డర్ చేపిస్తున్నాడో వాడు సిఐడిలోనే ఉన్నాడు. ఇప్పుడు దీనికంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? మీ నోటికి తాళం వేయండి, లేకపోతే. అతుల్ పేరు గుర్తుందా? అతుల? నువ్వా అతుల్ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతున్నావా? ఎస్ సార్. కానీ అదేమి ఎన్కౌంటర్ కాదు, అది హత్య. ఇతను డబ్బు తీసుకుని అతుల్ని చంపేశాడు సార్. ఇదంతా అబద్ధం. నన్ను చూసి అసూయ పడుతున్నారు. 2 కేసులు సాల్వ్ చేశాను నేను. బ్రోకర్ ఉమా, బిల్డర్ దీపేష్, వాళ్ళని ఇక్కడికి పిలిపించాలా సార్? ఆ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. నాకేమీ గుర్తు రావట్లేదు సార్. నాకెందుకు సార్ గుర్తు రానంటుంది? గుర్తొస్తుంది, అంతా గుర్తొస్తుంది. ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమైతే నీకు వ్యతిరేకంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ వీళ్ళకు వ్యతిరేకంగా జరగాలి సార్. చూడు దిగ్విజయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది కొంచెం కూడా న్యాయమే కాదు సార్. వెళ్ళు. నా పేరు దిగ్విజయ్. నన్ను తక్కువగా అంచనా వేయకండి. నేను చూసుకుంటాను. చూసుకుంటాడంట. ఒకవైపు వీడు ఒకడి ప్రాణం తీసి పెద్ద తప్పు చేశాడు. ఇంకోవైపు నువ్వు అమాయకురాల్ని కాపాడడం కోసం నువ్వు నీ కెరియర్నే నాశనం చేసుకున్నావు. నేను నీ రెసిగ్నేషన్ని హెడ్ క్వార్టర్స్కి పంపలేదు. చేసిన తప్పును ఒప్పుకున్నందువల్ల ఎవ్వరూ తగ్గిపోరు. ఐఎమ్ సో సారీ. వెల్కమ్ బ్యాక్ టు సిఐడి. ఏసీపీ ప్రద్యుమన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మన చుట్టూ జరిగేదుందే, పిల్లల మీద ఆడవాళ్ళ మీద పట్టపగలే నేరాలు జరుగుతున్నాయి. అక్కడ రక్షించడానికి ఎవరూ లేరు. నన్ను నేనే డీసీపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. మనలాంటి కొంతమంది నీచమైన పనులు చేయడానికి కూడా సంకోచించడం లేదు. మనమేమో ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నాం. మనం వాళ్ళని కాపాడాల్సిన సమయం వచ్చింది. డీసీపీ చిత్రోలి ఒక టైప్ అయిన వ్యక్తే గాని అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది. మనమందరం మనల్ని మనమే గుర్తు చేసుకోవాల్సి ఉంది. మా అమ్మ కోడలు కూతుర్ల యొక్క రక్షణ కోసం మా ప్రాణాన్ని త్యాగం చేస్తాం. వాళ్ళకి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటాం.